అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతున్న హర్షకుమార్ తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని, జాతి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మోకాలు అడ్డిందే హర్షకుమార్. అలాంటి వ్యక్తి టీడీపీలో ఎందుకు చేరారు? హర్షకుమార్ సమాధానం చెప్పాలి. వర్గీకరణపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారి మీద నేను మాట్లాడను. పార్లమెంట్లో బిల్లు అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద నెపం వేసిండు. ఇవాళ రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పగానే మళ్లీ పార్లమెంట్ ప్రస్తావన తీసుకొస్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. కలిసి అన్ని పార్టీ లేఖలు ఇచ్చాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టద్దని చెప్పి అడ్డం పడ్డదేవను ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంటు గురించి మాట్లాడుతున్న మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు గురించి చర్చ వచ్చింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్లో 341కి సంబంధించిన అంశమేం కాదు, ఇది స్టేట్కి పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ అంటే ఏంది? మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టే అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుకున్నది మీరే. ఇప్పుడు పార్లమెంటుకు సంబంధం లేదు, స్టేట్కి పవర్ ఉన్నదని అంటున్నప్పుడు పార్లమెంట్లో పరిష్కారం కావాలంటున్నది మీరే. పార్లమెంట్ పరిష్కారం అంటే వర్గీకరణ సపోర్ట్ చేస్తుండే అది చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీరు అంగీకరిస్తుండా లేదా? పార్లమెంటా కోర్టా పక్కకు పెట్టు, మీరు వర్గీకరణకు అనుకూలమై వ్యతిరేకంగా చెప్పండి. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా ఇప్పుడు జరిగింది. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా జరిగింది. మీరు అనుకూలం కాదు కాబట్టి కదా ఇప్పుడు అడ్డం పడ్డది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీతులు? వాళ్ళ కులంలోనే లేదు, వాళ్ళకు అది లేదు. వాళ్ళ కులంలో ఉంటే నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తులే కాదు, ఆ మాల కులంలో 10 మంది లీడర్ల పేరు చెప్పండి. ఆ లీడర్ల కంటే నా మాల సమాజం నన్నే గౌరవిస్తుంది. ఎందుకు? ఒక అంశం పట్టుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నాడు అని చెప్పి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తాం అన్నాడు, అంతే కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు పార్టీలో ఎందుకు పోయినావు? ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరు ముందు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో నువ్వు ఎట్లా పోయినావు? ఆత్మవంచన చేసుకొని. అందువల్ల వాళ్ళకు విలువ లేదమ్మా. ఎందుకు? మెజారిటీ మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులందరూ చెప్తున్నా 100% కట్టుబడి ఉంటే మేధావులు రమ్మని చర్చకు. మాలల్లో 99% ఎదిగిన మేధావులను చెప్పబడుతున్నారు కదా. ఎందుకు మూలకు కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఇంటర్నల్గా మీటింగులు పెట్టుకుంటున్నారు? ఓపెన్గా రా, ఎస్ ఆర్ నో. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేకం డైరెక్ట్ రోడ్డు మీదకి రా. ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్గా ప్రోత్సహించడాలు ఎందుకు? బయటకు రా. మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కున్నది, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా, మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఎవరి జనాభా ఎంత వాళ్ళ వాటా రావాలి. నువ్వు మాలలో కలిసి ఉంటావా, మాదిగలు కలిసి ఉంటావా, అది మీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా. నేను చెప్తున్నా, నా మాదిగల జనాభా ఎంతో నా